నూతన కార్యాలు మనం చూడాలి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని గొప్పగా వాడబడాలని దేవుని కోరిక. హల్లెలూయా, స్తోత్రం. నూతన కార్యాలు మన ద్వారా జరగాలి. స్తోత్రం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్ప కార్యాలు మనం చూడాలి. స్తోత్రం. దానికోసం దేవుడు మనల్ని గొప్పగా వాడతారు. స్తోత్రం. ఈరోజు ఒక పాట పల్లవి పాడి దేవుని మహిమపరుచుకొని వాక్యం బోధిస్తాను. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడుతాను. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరికే అన్నీ జరిగించు యేసయ్యా, ఇడు వెనుక ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరికే అన్నీ జరిగించు యేసయ్యా, ఇడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం గట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం గట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నా చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం. మీరు నమ్మదగిన దేవుడయ్యా, జీవం కలిగిన స్తోత్రం. మీ సన్ని సమర్పిస్తామయ్యా. ఎసయ్యా, మమ్మల్ని ఎసయ్యా ఈ రోజు వరే ఎసి మమ్మల్ని నడిపించిన ప్రేమ కోసం వందనాలయ్యా. మీ నమ్మదగిన హృదయంతో మమ్మల్ని కూడా ఎసయ్యా నమ్మదగిన వారుగా మార్చడానికి వందనాలయ్యా. ముందు సహాయం చేయండి పరిశుద్ధుడా. మీ అభిషేకం కుమ్మర్చి నడిపించని ప్రార్థన చేస్తామయ్యా. మా ఆరాధనని ఇంకయ్యా సుదికి యోగుడు సుది పాత్రుడు మీరయ్యా. మా ఆరాధన ఇంకా సమర్పిస్తాం, మమ్మల్ని మీ సమర్పిస్తామయ్యా. ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. ముందుకు సహాయం చేయండి. మీ సన్ని సమర్పిస్తాం, యేసు నామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్. అందరం బాగున్నారు కదా? బాగున్నాం పాస్టర్ గారు, మీరు బాగున్నారా? స్తోత్రం. హల్లెలూయా. మేము కూడా బాగున్నాము. మీ ప్రార్థన ద్వారా మేము కూడా దేవుడు బలపరిచి మమ్మల్ని ఈ రోజు వరకు నడిపించారు. మీ ప్రార్థనకి అన్ని ప్రార్థనకి మీ దేవుని నామములో మీకు వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ మీకు అందరికి థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్ గారు. సేమ్ టు యూ. హల్లెలూయా, స్తోత్రం. వాక్యంలో వెళదాం. ఈరోజు మనము పోయిన సంవత్సరంలో దేవుడు మనల్ని నమ్మదగిన వారుగా నడిపించారు. అలాగే ఈ సంవత్సరం కూడా వాక్యంలో ఎంత మాత్రం నమ్మదగిన వారు ఉన్నాము. అలాగే ఆరాధనలో దేవునితో సహవాసంలో ఎంత మాత్రం మనం నమ్మదగిన వారుగా ఉన్నాము. మననే శోధించుకొని మనం ముందుకు వెళ్ళాల.
పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా దేవునితో మనం కలిసి ఉండాలా, సహవాసం చేసుకోవాలా. ఆయన విశ్వాసం మన ఎదుగాల, మన స్థిరముగా నిలబడాలా. అదే దేవుని కోరిక అంది. మనల్ని కూడా నమ్మదగిన వారుగా ఉండితే ఎక్కువ వాడబడతామని దేవుని కోరిక. అందుకోసం మనం ఎక్కువ వాడబడాలా ఈ సంవత్సరంలో. అందుకోసం దేవుని విషయంలో, దేవుని కార్యాలలో మనం నమ్మదగిన వారుగా ఉండాలా. దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు నేను మీతో కూడా పంచుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. వినబడుతా? హల్లెలూయా. స్తోత్రం. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయమును 9 వాక్యం చదివి మొదటి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు తన నిబంధనను స్థిరపరచుచు 1000 తలముల వరకు కృప చూపువాడుగా ఉన్నాడు. దేవుని నిబంధనలో మీరు ఉన్నారు. ఆయన మిమ్మల్ని 1000 తలముల వరకు కృపలో నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. దేవుడు 1000 తలముల వరకు మనకు కరుణ చూపిన దేవుడుగా ఉన్నాడు. మనం ఇప్పుడు దాన్ని చూస్తే, ఇప్పుడు మన జీవితం తిరిగిన దాన్ని చూస్తే మనము దేవుడు 1000 తలముల వరే రాబో తలములను కూడా కరుణ చూపిన వాడుగా ఉన్నాడు మన జీవితంలో. మనం ఇప్పుడు ఈ జరిగింది మట్టుమే, ఇది ఇప్పుడు జరిగిన కార్యమే, జరిగిన కార్యమే మనం చూసిన వారుగా ఉన్నాము. మన దేవుడు ఇప్పుడు జరిగింది కూడా రాబోయిన కార్యాలు కూడా దేవునికి అన్ని తెలుసు. అందుకోసం ఆ విషయంలో కూడా దేవుడు కరుణ చూపిన వాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. 1000 తలమురంతా మనం తలచలేదు, ఎంత మనం చూడలేదు. ఆ 1000 తలముర ఎలా ఉంది కూడా దేవుడు చూస్తాడు. మనం వచ్చిన తలముర మనకు వెనుక వచ్చిన తలమురలు చూస్తే మనం ఏం జరుగుతూ ఇది చేశారని మనకు తెలియనా, దేవుని అన్ని తెలుసు. అందుకోసం దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే 1000 తలముర వరే మీకు కృప చూపిన వాడిగా దేవుడు ఉన్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. తన నిబంధన స్థిరపరచుచు 1000 తలముర వరే కృప చూపిన వాడుగా ఉన్నాను. ఇక్కడ మాట సెలవిస్తుంది. అలాగా మన జీవితంలో ఆ 1000 తలముల వరే దేవుడు నమ్మదగిన వాడుగా కార్యాలు చేశాడని మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలా మన జీవితంలో. అలాగా మనం దేవుని మీద నమ్మకం పెట్టుకుని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మనము బలపరచబడతాము, మన విశ్వాసం ఎదుగుతాము. అలాగే ద్వితీయోపదేశ కాండము 7 అధ్యాయము 9 వాక్యమును 11 వాక్యము కూడా అక్కడ కొన్ని విషయాలు దేవుడు మాట్లాడతారు. నీ దేవుడైన యెహోవా తానే దేవుడే, నేను తన ప్రేమించు తన ఆజ్ఞను అనుసరించి నడుచు వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తలముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడని ఆయన విధులను కట్టలను మీరు అనుసరించి నడుచుకోనవలెనను దేవుడు ఇక్కడ మాట సెలవిస్తాడు. ఏం చేయాలంటే మనం నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు మనకు. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆయన విధులను కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలా. మన జీవితంలో దేవుడు చెప్పిన మాటలు మన హృదయంలో ఉంచుకొని మనం అది అనుసరించి మనం నడిచిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. దేవుడు పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఇశ్రాయేలు జనులకు విధులను కట్టడనిచ్చి అనుసరించి నడుచుకోవాలని ఆజ్ఞించాడు. మన జీవితంలో ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఆజ్ఞలను విధులను పాటించగలిగిన వారుగా మన సామర్థ్యం కాదు, మన బుద్ధి జ్ఞానము కాదు, మన దేవుని మాటలు పాటించుకోవడం, దేవుని అనుసరించి నడుచుకోవడం. ఎంత మరి యేసుక్రీస్తు మనలో వచ్చింది కాబట్టి, యేసుక్రీస్తు మనలో ఉన్న కాబట్టి మనము దేవుని వాక్యాలు మనం అనుసరించి ముందుకు సాగుతాము. అందుకోసం దేవుడు యేసుక్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి దేవుని మాటలు మనం అనుసరించగలుగుతాము, చేయగలుగుతాము. అందుకే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. విధేయత ద్వారా ఈ లోకము ఉన్న దానిని కలిగాడు. అలాగా యేసుక్రీస్తు ఎందుకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు మనం చూస్తే మన కోసమే ఆయన విధేయత చూపాడు. ఎందుకోసం మనల్ని తండ్రి ముందు నిర్దోషులుగాను నిష్కళంగాను నిలబెట్టాలని. ఆయన మన కోసం విధేయత చూపాడు, తగ్గింపు కలిగిన వాడుగా నిలవబడాడు. అలాగా మన కోసం అది దేవుడు చేశాడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయములు 4 వాక్యములు కూడా చెప్పబడు దేవుని గురించి అక్కడ చెప్పబడుతుంది. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలందేను న్యాయములు, ఆయన
నిర్దోషి అయి నమ్ముకొన తగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగా మనము కూడా ఉండాల అని, తాను ఎలాగ ఉన్నాడని కనపరుచుతాడు. ఎలాగంటే, నేను నమ్మదగిన వాడు, నేను మీ కార్యాలన్నీ సంపూర్తి చేసిన వాడు అని ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడతారు. యథార్థపరుడుగా ఉన్నాడు దేవుడు, అలాగే నీతిపరుడుగా ఉన్నాడని చెప్పి కనపరుచుతారు. అందుకోసం అలాగే మనం ఉండాలా అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంతే క్రీస్తు ద్వారా మనం ఉన్నాము కాబట్టి మనం ఇలా ఉండాలంటే దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగ మనం ఉండాలా అని దేవుని కోరిక. దేవుని కుమారుడు మనలో ఉన్నాం కాబట్టి మనం దేవుడు లాగా మనం కూడా ఉండాలా. ఆయన స్వభావం, ఆయన మనసు లాగా మనకు కూడా ఉండాలని చెప్పి దేవుని కోరిక ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని స్వరము, దేవుని కుమారుని కలిగి ఉన్నాము మనం ఇప్పుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. అలాగే దేవుని కుమారుని మనము కలిగి ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ఎలాగ ఉన్నాడో అలాగ మనము ఈ లోకములో బ్రతకాలని దేవుని ఉద్దేశము. అలాగే దేవుడు ఆశ్రయదుర్గముగా మనకున్నాడు. ఆయన కార్యములను అన్ని సంపూర్ణ చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన కార్యాలు ఆయన చర్యలన్నీ న్యాయమైనదిగా ఉన్నది. ఆయన నిర్దోషి అయి నీతిపరుడును యథార్థవంతుడినై ఉన్న అలాగే మనము కూడా ఉండాలని దేవుని కోరిక. అలాగే కీర్తన 37 వాక్యం కూడా అక్కడ చెప్పబడుతూ 9 కూడా చెప్పబడుతుంది. అక్కడ మనము నిర్దోషము కనబెట్టుకోవాల. మన జీవితంలో యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సందతి నిలుచును. ఇక్కడ నిర్దోషిగా జీవించిన వారితో మనం చూడాలంత. ఇంత దేవుని పట్ల నిర్దోషిగా ఉన్నారు కొంతమంది, వారిని మనం కనిపెట్టుకోవాలా. మన జీవితంలో దేవుడు నిర్దోషిగా ఉన్నాడు. ఆయన జీవితం చూస్తే నిర్దోషిగా ఉంది. ఆ దేవుని స్వభావం నిర్దోషము, నిష్కళంకము. అందుకోసం అలాగా మనం కూడా ఉండాలని దేవుని కోరిక. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నిర్దోషులను పెట్టుకోవాలా. తర్వాత యథార్థవంతుని చూడము, యథార్థంగా బ్రతికిన వార్త మనం చూడాలి. ఇంత వారు ఎలా దేవుని కోసం నిలబడతారు, దేవుని కోసం ఎలా వాడబడతారు అని మనం చూసుకోవాలా. దేవుడే మనకు ఆశ్రయదుర్గము. ఆయనను శరణబూచి ఉన్న వారికి సహాయుడుగా ఉన్నాడు. వారిని భక్తి గిన్నెను చేతులుండి విడిపించి రక్షించు వాడినే ఉన్నాడు. అయితే యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో నిలబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే భక్తిహీనులుగా ప్రవర్తించే వారి చేతుల నుండి వారిని విడిపించిన వాడుగా ఉన్నాడు. మన దేవుడే ఆశ్రయదుర్గము ఉన్నాడు అని ఆయనలో ఆశ్రయిస్తే ఆయన కార్యాలు మనలో సంపూర్ణం చేశాడు. దేవుడు మన ఆశ్రయం దేవుడిగా ఉండాలి మన జీవితంలో. ఆయన అన్ని కార్యాలు ఆశ్రయిస్తే మన కార్యాలు దేవుడు సంపూర్తి చేశాడు. అలా మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ అనే ఆదరణకర్త, నమ్మదగినవాడు. ఆయనలో మనము నమ్మకం ఉంచాలా. దేవుడు మనకు నీతి కార్యాలు చేసి కాబట్టి ఆశీర్వదిస్తాడు అని కాదు, యేసుక్రీస్తు మనలో ఉన్నాడు అనేది బట్టి పెడతాము. అలా మన జీవితంలో మన నీతి కార్యాలు చాలా కార్యాలు చేసుకొని ముందుకు వెళ్ళింది కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని మనకు కొంతమంది తలుచుకొని కార్యాలు చేస్తారు. ఎక్కువ దేవుని పిల్లలు ముందు చాలా కార్యాలు చేసినట్టు అన్ని కార్యాలు చేస్తారు. నేనే అన్ని దేవుని కోసం ఎక్కువ వాడబడతాను, నేను దేవుని కోసం అన్ని చేస్తానని చెప్పి చూపిస్తారు. అలా అది బట్టి కాదు. అంటే యేసుక్రీస్తు మనలో ఉన్న కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తుని చూసి మనల్ని ఆశీర్వాదముగా నడిపిస్తాడు. మన మాటల్లో మనకు మంచి మాట్లాడింది కాబట్టి, చేసింది కాబట్టి కాదు. చాలా మంది దేవుని పిల్లల్ని చూసి మనం అమ్మో దేవుని కార్యాలు వాక్యములు అన్ని తెలుసు. చాలా మంది చూసింటే దేవుని పిల్లలు కొదువులు చూస్తారు. ఎలాగా వారు దేవుని వాక్యం తెలుసు, దేవుని వాక్యం ద్వారా అన్ని కార్యాలు చేశారు. అన్ని చేసిన తర్వాత తప్పు పనులు కూడా పాల్పొందిన వారుగా చాలా మంది ఉన్నారని చెబుతారు. అని అలాగా మనం చూడకూడదు. ఎవరికి ఏ పాపం ఉండినానో ఆ పాపం మనం చూడకుండా ఆయనలో ఉన్న క్రీస్తువుని చూసి మనం ప్రేమించిన వారు ఉండాలి. మన జీవితంలో దేవుడు మనల్ని శరీర ప్రకారము చూడదు. మన శరీరం క్రియల ద్వారా దేవుడు మనల్ని చూడలేదు. మన శరీర క్రియలు చూస్తే దేవుని ముందు మనం నిలబడలేదు. అంత పరిశుద్ధి లేదు మన జీవితంలో. అలా క్రీస్తు ద్వారా దేవుని ముందు మనం నిలబడగలుగుతాము. క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి మనం కూడా కుమారులు మానబడతాము మన జీవితంలో. అయితే దేవుని ముందు నిలబడాలంటే క్రీస్తు ద్వారానే మనం నిలబడతాము.
ఆ దేవుని స్వరూపంలో మనము మార్చబడాలా. ఆయన స్వభావంలో మనం ఎదగాల. ఆయన భూమిలో ఎలాగ బ్రతికాడో అలాగ మనము బ్రతికాలని దేవుని చిత్తము. యేసుక్రీస్తు భూమిని ఎలాగ బ్రతికాడో అలాగా మనం కూడా బ్రతికాల. అన్నిటిలో జయం పొందుకొని మన జయంతో ముందుకు సాగాలని దేవుని కోరిక. క్రీస్తు అలాగ మనము అన్ని జ్ఞానంతో చేసిన వారుగా ఉండాలంటే ఆయనలో ఉన్న సహవాసమును మనం ఎదగాల. మనం ఏం చేసినా నువ్వు దేవుని జ్ఞానములు చేయాలంటే దేవుని సహవాసం చేసుకోవాలి. మన జీవితంలో మనం చాలా మంది సమయాలు వేరెక్కడో గడుపుతారు. అలా మనము దేవుని సన్నిధిలో దేవునితో పాటు సహవాసంతో సమయం గడిపితే ఖచ్చితంగా జ్ఞానంతో మాట్లాడదాము, జ్ఞానంతో మనం అన్ని కార్యాలు చేసిన వారుగా ఉండొచ్చు. అలాగా స్వరము వినకలేని వారుగా మనం మార్చబడతాము. దేవుని స్వరము చాలా మంది వినలేదు. అలాగా దేవుని స్వరం విన్నా కూడా అది దేవుని స్వరమా లేదా అని కూడా తెలియలేదు. అలాగా చాలా మంది ఉంది. అందుకోసం మనం ఏం చేసుకోవాలి, దేవునితో సహవాసం చేసిన వారు దేవుని స్వరం వినగలుగుతాము. చాలా మంది సాతాను స్వరం ఏది దేవుని స్వరము ఆ డిఫరెన్స్ ఏంటిది తెలకుండా దేవుని స్వరం చెప్పి సాతాను స్వరం విని అన్ని చేసిన వారు ఉన్నారు. కానీ మన జీవితంలో దేవుడు కోరింది ఏంటంటే ఈ దేవుని స్వరం విని దేవునితో సహవాసం చేసి దేవుని స్వరం విని మనం ముందుకు వెళ్ళాలని దేవుని కోరిక. మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసింది. అందుకోసం ఆత్మ స్వరము వినగలిగిన వారుగా మార్చబడాలి. మన జీవితం ఆత్మ స్వభావం మనం వింటే ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చేయగలుగుతాం, ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగా ఆదామును హవ్వ జీవితం చూస్తే వారి ఏదైనా తోటంలో దేవుని స్వరము వినగలిగిన వారుగా ఉన్నారు. వినగలిగిన వారు పాపము చెయ్యక ముందు వారు ఆత్మలో బ్రతిని వారుగా ఉన్నారు. ఆత్మ చెబితే ఆత్మ ప్రాణం శరీరము. ముందు ఆత్మ ఏలుబడి చేసింది. మొదటి ఆత్మ, రెండవది ప్రాణము, మూడవ శరీరం అందులో ఏలుబడి చేసింది అన్నది. అప్పుడు పాపము తర్వాత ప్రాణం ఏలుబడి చేసింది అన్నది. పాపం తర్వాతనే ప్రాణము, శరీరం, ఆత్మ కడిసి వచ్చింది. అలాగా ఏలుబడి చేయబడింది. అలాగే యేసు ప్రభువు స్వీకరించిన తర్వాతనే ఆత్మ ఈ ప్రాణం, శరీరం ఏలుబడి చేసింది మార్చబడుతూ. అలా శరీరమును ప్రాణమును ఏలుబడి చేసిందిగా దేవుడు మనల్ని మార్చుతారు. అలాగే ఆత్మ ఈ ప్రాణం ఏలుబడి చేయాలి. అప్పుడు మనం ఆ దేవుని స్వరము వినగలుగుతాము. అలాగే ఈ శరీరం కూడా చాలా సరి రోగాలతో పెట్టి బాధ పెట్టి ఈ స్వరం విన లేకుండా చేస్తాడు సాతానుడు. అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే ఎక్కువ ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. దేవునితో సహవాసం చేసిన వారుగా ఉండితే ఆ దేవుని స్వరం మనం వినగలుగుతాము. ఎందుకు వస్తుంది? ఈ పాపం ద్వారానే దేవుని స్వరము వినలేకుండా పోతాము. అయితే ఈ ఆత్మ ఎలుబడి చేయలేదు కాబట్టి ఈ పాపం వచ్చింది కాబట్టి ఈ ఆత్మ స్వరం వినలేదు. మనం ఈ ప్రాణ స్వరం ఎక్కువ వింటున్నాము. మన జీవితం కూడా ఎక్కువ ప్రార్థన యేసుప్రభు ఉన్నా కాబట్టి, యేసుప్రభు మన ఆత్మలో వచ్చిన కాబట్టి మనము ఆ ఆత్మ స్వరం వినగలిగిన వారుగా మనం మార్చబడాలా. అది దేవుని చిత్తం. ఆత్మ స్వభావం మన కలిగి ఉండాలా. అలాగా ఆత్మ స్వరం విని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలని దేవుని కోరిక. ఆది కాండమును 2వ అధ్యాయం 21 వాక్యంలో అక్కడ దేవుడే యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసమును పుట్టించి వేసాను. తర్వాత దేవుడే యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా అనేను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నర నుండి తీయబడేను గనుక నారి అనబడును. ఆదాము గాఢ నిద్ర ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎముక తీసి హవ్వను నిర్మించింది ఎలాగా ఆయన తెలుసుకున్నాడు. మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన ఆత్మ మహిమ కలిగిన వాడు, దేవుని మహిమ కలిగిన వాడుగా అన్నాడు. ఆత్మ స్వరం వినకలేని వాడుగా అన్నాడు. అలాగే ఆదాము దేవుని మహిమలో ఉన్నవాడు. ఎంత దేవుని స్వరూపంలో ఆయన దేవుడు సృష్టించాడు. దేవుని మహిమలో ఆయన నిలబడిగాడు. అలాగే ఆదాము ఆత్మ ద్వారా నడిపింపబడిన వాడుగా ఉన్నాడు అప్పుడు ఏదెన్ తోటంలో. అలాగే దేవుని ఆత్మతో కలిసి బ్రతినవాడు. అందుకోసం ఆయన తెలుసుకున్నాడు, దేవుడు నా ఎముక తీసి ఒక స్త్రీని హవ్వను నిర్మించాడని ఆయన తెలుసుకున్నాడు. అందుకోసం అది తెలుసుకున్న తర్వాతనే ఆయన చెప్పింది, నా ఎముకలో ఒక ఎముకను, నా మాంసములో మాంసమును, నా నర నుండి తీయబడిన కనుక ఆమె నారిని అనవడము చెప్పి అక్కడే చెప్తాడు. ఎంత గాఢ నిద్రలో ఉన్నా కాబట్టి ఆయన ఎలా తెలుసుకున్నాడో మనం కూడా ఆలోచన చేయొచ్చు. ఇంత మన ఆలోచన ఇంత ఎలా తెలుసుకున్నాడు. ఇంత దేవుని ఆత్మ
ఆయన ఆత్మ ద్వారా ఆయన నడిపింపబడిన కాబట్టి, ఆయన బ్రతిని కాబట్టి, దేవుని మహిమలు ఆయన ఉన్న కాబట్టి ఆయన స్వరం, దేవుని స్వరం వినగలిగాడు. దేవుడు చేసిన కార్యాలు కూడా అది చూడగలిగాడు. అందుకోసం మనం కూడా అలా ఉండాలని దేవుని కోరికే. అంతే, మనల్ని దేవుడు సృష్టించాడు ఎందుకోసం అంటే దేవుని స్వరం విని మనం ముందుకు సాగాల, దేవునితో సహవాసం చేసుకొని దేవునితో మనం నడవాలని చెప్పి దేవుని కోరిక అంది. అందుకోసం ఆ ఆదాం ఫస్ట్ పాపం చేయకుండా ముందున్న ఆ జీవితము మనం ఎప్పుడు మనం అనుభవించాలని దేవుడి కోరిక ఉంది. అందుకోసం మనం నిలబెట్టారు, దేవుని క్రీస్తు ద్వారా మనం నిలబెట్టి ఉన్నారు. అందుకోసం మన దేవుని స్వరం విని ముందుకు సహాల. దేవుడు చేసిన కార్యాలు ఏంటిది, చెయ్యబోయిన కార్యాలు ఏంటిదని మనం తెలుసుకోవాలంటే దేవుని స్వరం వినగలిగిన వారుగా ఉండాలి, దేవుని ఆత్మ నడిపింపగలిగిన వారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేశాడు, ఏం చెయ్యబోతాడని మనం తెలుసుకుందాము. అందుకోసం మనము దేవుని ఆత్మతో కలిసి ఉన్న వారము. అయితే దేవుని ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మను, పరిశుద్ధ ఆత్మను మన ఆత్మలో నివాసం చేస్తుంది. అందుకోసం మనము ఆ దేవుని స్వరం వినగలిగిన వారుగా మార్చబడాలి. ఆయన చిత్తమును, ఆయన కార్యాలను మనము తెలిసిన వారుగా మనం ఉండాలి. ఆదాము తెలిసినట్టు మనము కూడా దేవుని ఆత్మ కార్యాలు ఎలాగుంది అని మన ఆత్మలో ఉన్న దేవుని సహవాసము ద్వారా తెలుసుకుందాము. ఎంత దేవునితో మనం ఎంత మాత్రం మన సహవాసం చేసామో ఎంత మాత్రము దేవుని కార్యం మనం తెలుసుకుందాము. మన జీవితంలో మన పట్ల దేవుని కార్యాలు ఎలా ఉంది, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, అది ఏంటిది, ఎందుకోసం మనం తెలుసుకుందాం. అంతే, దేవునితో సహవాసం లేదు, ప్రార్థన లేదు, ఏం లేదంటే అది తెలుసుకోలేదు. ఈ ప్రాణమే ఏలుబడి చేస్తున్నారు. అలా ఆత్మ ఏలుబడి చేసిన వారుగా మనం ఉండాలని దేవుని కోరిక మనాలు ఉండాలని. ఇంత మనం జీవితంలో దేవుని కార్యాలు జరగాల. దేవుని కార్యాలు జరగాలంటే దేవుడు మన కోసం ఏం చేశాడు, ఏం చేయబోతాడు అని తెలుసుకున్నాం. మనం తెలిస్తేనే మన పట్ల దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకోసం మనం దేవుని స్వరం విని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. దేవుని ఆత్మ మనలో వచ్చింది ఎందుకంటే మనలో యేసు బ్రతుకుల, మనలో దేవుని ఆత్మ వచ్చిందో దేవుడు మన ద్వారా బ్రతకాలని వచ్చారు. అంటే చాలా మంది మన కోరికల ఆశల ప్రకారం దేవుడు బ్రతకాలని ఉన్నారు. చాలా మంది దేవ నాకు అది చేయండి, ఇది చేయండి, అదే అన్న దేవ మీ చిత్తం నా జీవిత పట్ల ఏముందో అది చేసినట్టు నన్ను నిలబెట్టండి అని చెప్పి మనం ప్రార్థన చేసిన వారికి ఉండాల. చాలా మంది ఎప్పుడున్నా మన ఆశలు, మన అవసరాలు, మన కోరికలు, మన బాధలు, మన భారాలు అన్నీ తీసివేయండి దేవాన్ని మొరబెట్టిన వారుగా ఉన్నాం. మనము మనలో చూడకుండా మనలో నివాసం చేస్తున్న ఆ దేవుని ఆత్మలోనికి చూసేవారుగా ఉండాలి. మన జీవితం యేసు ప్రభువును మనం చూసిన వారుగా ఉండాలి. యేసు ప్రభువు మనలో ఉన్నాడు, ఆదరణకర్తగా మనం ఉన్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుని వైపు మనం చూసిన వారుగా ఉండాలి. దేవుని ఆత్మకు ఆశలుంది, కోరికలుంది, జీవం కలిగిన ఒక దేవుని ఆత్మ మనలో ఉంది. మనలాగా ఇది వారు కూడా ఆహారం తింటున్నారు. ఏం తింటున్నారు? దేవుని వాక్యం తినేవారు బ్రతుకుతారు. దేవుని ఆత్మ, అందుకోసమే దేవుని వాక్యం చదవాలని చెప్పింది. దేవుని వాక్యమే ఆ ఆత్మకి ఆహారమా అంది. అందుకోసం మనము దేవుని వాక్యం ఎక్కువ తినాలా, మనం బలపరచబడాలి. అలాగా ఆత్మ బలపరచబడుతుంది. అలాగా మనము చూడకుండా మనం ముందుకు సాని వారుగా ఉండాలి. ఆ దేవుని ఆత్మ ఆశలు, కోరికలు మనం చేసిన వారుగా ఉండాలి. దేవుడు మనకు కావాల్సినంది అప్పుడు ఇస్తాడు. ఎంత దేవుని చిత్తము, కోరికలు మనం చేసుకొని ముందుకు వెళితే మన కోరికలు, ఆశలు దేవుడు నెరవేరుస్తాడు. అది ఇస్తాడు. మన జీవితంలో ఏది అవసరం ఉంది అది ఇచ్చిన దేవుడు అన్నాడు. ఇలా మనల్ని చూడకుండా దేవుడు మనలో ఏమి చేశాడు అని మనం చూసిన వారు ఉండాలి. మనలో ఉండి దేవుని వైపు ఎప్పుడు చూసామో అన్ని ఆయన మన ఆధారపడితే, నాకు అన్ని ఆయనే చెప్పి మన ఆధారపడితే అప్పుడు దేవుని కార్యాలు మనలో స్టార్ట్ అవుతాయి, మొదలుపెట్టుతుంది. దేవుని కార్యాలు మొదలుపెట్టింది అంతే. అందుకోసం మనము ఎప్పుడు మన వైపు చూడకుండా మన ఏదే పరిస్థితులు, మన పిల్లలు, మన కుటుంబం, మన సొంత బంధం, మన దేశాలు ఇదే చూడకుండా దేవుని వైపు మనం చూడాలి. దేవా మీ పట్ల, ఈ దేశాలలో మీ పట్ల ఏ కార్యాలు జరగాల, అది నేను చేసిన వారిగా ఉండాలా, అది నేను నా పట్ల జరిగిన అని చెప్పి ప్రార్థన చేసిన వారిగా ఉండాలా. నా కుటుంబంలో దేవా మీ కార్యాలు ఏం జరగానుందో అది నా పట్ల జరిపించింది అని చెప్పి మనం ప్రార్థన చేసిన వారిగా ఉండాలి. అలా ఉండితే ఖచ్చితంగా దేవుడే కార్యాలు చేస్తాడు మన పట్ల.
మనల్ని ఎందుకోసం నిలబెట్టాడంటే దేవుని చిత్తం ఈ భూమిలో మన ద్వారా జరగాల, దేవుని కార్యాలు మన ద్వారా ఈ భూమిలో జరగాల అని మనల్ని నిలబెట్టారు. అందుకోసం అది మనల్ని చేసిన వారికి అంటారా. నా జీవితము ఇలా ఉండాలా అలా ఉండాలా అని చెప్పి మనం చాలా కోరికలు మన ఆశలు పెట్టుకున్నాం. అందుకోసం ఎక్కడ నిరీక్షణ ఉంది, మనలో మనము నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాము. దేవుని నల్లా అయితే ఉండాలా, అల్లా పెరగాల, ఇలా ఉండాలి. ఇదే మన నిరీక్షణగా అంతే. ఎంత డబ్బులు ఎంత డబ్బు ఎక్కువ వచ్చిన వారుగా ఉండాలి, ఇల్లు ఎంత ఇల్లు కలిగి ఉండాలి. ఇదే మనకు కోరికలు నిరీక్షణ కలిగి ఉన్నాం అని చాలా మంది అలాగనే ఉన్నారు. లేని కార్యాలు ఇంక దేవా కలుగు చేసిన దేవుడు మనకున్నారు అన్న అదే మనం ఎలా వాడుతాం మన జీవితంలో. ఎంత మన ఆత్మీయ విషయాల కోసం ఆయన చేసిన వారు మనం నిరీక్షణ కలిగి, ఆ విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఆత్మీయ విషయంలో మన జీవితంలో మన వైపు నిరీక్షణ కలిగిన మన ఆశలు కోరికలు నెరవేర్చబడాలని నిరీక్షణ కలిగిన వారు కాను. అందులో ఉండకుండా దేవుడు ఏం చెబుతాడు, దేవుని కార్యాల పట్ల మనం నిరీక్షణ కలిగి ఉంటారు. దేవుని కార్యాల మీద మనం చూసిన వారుగా ఉంటాం. మన చూపు ఎక్కడ ఉండాలంటే దేవుని కార్యాల మీద ఉండాలి. మనలో ఉన్న గతకాల కార్యాలన్నీ మనం మర్చిపోవాలి. మన జీవితంలో దేవుని కార్యం మన పట్ల జరగాలంతా మనం ఏం చేసుకోవాలి, పోయిన కార్యాలను గతకాలని అన్ని కార్యాలు గాయాలు పచ్చపడించో నిందలు సౌచ అన్ని తిరిగి ఉండొచ్చు మన జీవితంలో. నిందలు అవకాశం అన్ని కొట్టు కూడా తిరిగిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని కోసం అన్ని జరిగిన వారుగా ఉండొచ్చు. మనం అదన్నీ మర్చిపోండి, క్షమించండి, అందరితో ప్రేమించండి దేవుడు చెప్తారు. ఎంత తలంపులు దేవుని పట్ల రావాలి. ఎంత దేవుడు ఏలుబడి చేసిన ఒక తలంపులుగా మార్చబడాలా, దేవుడు ఏలుబడి చేసిన ఒక హృదయముగా మనం మార్చబడాలి. అప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకోసం మనము దేవుని వైపు చూసిన వారు, దేవుని వాక్యం ద్వారా మనము పుట్టేవారు కనుక యథార్థ కృత్యముతో దేవుని ప్రేమించేవారు అంటారు. మన జీవితంలో యథార్థ కృత్యం ఎలా వస్తుందో దేవుని వాక్యం ద్వారా నింపబడితే ఉంది. యథార్థ కృత్యం దేవునితో యథార్థముగా దేవునితో పాటు నడిచిన వారు మనం యథార్థ హృదయం కలిగిన వారితో దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. నిరీక్షణే మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమలో దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థవంతులుగా మనం హృదయం వారు ఉండాలి. అలాగా దేవునికి ఇష్టం అనేది అంటే యథార్థ హృదయం కలిగిన వారితో ఎక్కువ ఇష్టం, ఆయన ఎక్కువ వాడతారు ఆయన దేవుని రాజ్యం కోసం. అందుకోసం మనము దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకబట్టి మనము నమ్మదగిన వారికి ఉండాలి. మన మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, మన జీవితంలో అన్నిటిలో నమ్మదగిన వారికి ఉండాలా. దేవునితో నమ్మకం కలిగి మనం ముందుకు వెళ్ళిన వారికి ఉండాలి. మోషే ఆయన ఇంటి అంతటి నమ్మకమైన వాడిగా అన్నాడు. మోషే జీవితంలో చూస్తే ఫిబ్రవరి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదివితే అక్కడే పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొన్న దానికి అపోస్తలును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఇక్కడ కూడా ఆ పౌలుసు చెప్పింది ఏంటంటే ఆ యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. తర్వాత దేవుని ఇల్లు అందటిలో మోస నమ్మకముగా ఉండినట్లు యేసు తను నియమించిన వారికి నమ్మకముగా ఉండినచుండి యేసు కూడా నమ్మకం కలిగిన వాడు అన్నాడు. ఎక్కడైతే తన నియమించిన వ్యక్తి మీద, దేవుని మీద నమ్మకం కలిగిన వాడు అన్నాడు. అలాగా ఇక్కడ ప్రతి ఇల్లును ఎప్పుడో ఒకరి చేత కట్టబడిన సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇల్లు కంటే దాన్ని కట్టిన వాడే ఎక్కువ ఘనత పొందినట్లు. మనం చాలా మంది దేవుడు ఇచ్చిన దాన్ని మనము ఘనత ఇచ్చిన వారుగా ఉన్నాము. అలా ఇచ్చిన దేవుని మీదే మనం ఘనత ఇచ్చిన వారు ఉండాలి. అది ఘనత పొందినట్లు దేవుని ఘనత ఇచ్చిన వారుగా, ఆ మహిమ ఇచ్చిన వారుగా, మనం సుధి యాగములు చెల్లించిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. ఇక్కడ యేసు మోస కంటే ఎక్కువ మహిమ అర్హుడుగా యేసు మోస కంటే ఎక్కువ మహిమ అర్హుడుగా మార్చబడ్డాడు. అలాగా ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోస పరిచారకుడై ఉండి దేవుని ఇల్లు అందటిలో నమ్మకం ఉండేది. సంగతులు ముందు చెప్పబోయిన సంగతులు ఇది ఆ సంగతులు సాక్షిగా ఉండేది మోస. అప్పుడు పరిచారకుడై ఉండి దేవుని ఇల్లు అందట నమ్మకం అన్నాడు. అలా మనం కూడా మనం చెప్పబోయిన సంగతులకి సాక్షిగా మనం ఉండాలి. మన జీవిత సాక్షి చూపిన వారు ఉంటారు. దేవుని సాక్షిగా మనం ఉండాల.
క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీదే నమ్మకము ఉన్నాడు. అలాగే ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇల్లును చెప్పుచున్నాము. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ ఇల్లును ఇక్కడ చెప్పకూడదు. ఎవరు నమ్మకం కలిగి ఉన్నవారు దేవుని ఇల్లు పరిశుద్ధాత్మ ఇల్లును అనబడుతుంది. మనము దేవుని పరిశుద్ధాత్మ ఇల్లుగా మనం ఉన్నాము ఇప్పుడు ఈ కృపాకాలంలో. అందుకోసం మనమే ఇల్లు. అక్కడ ఈ ఇంటి మోస నమ్మకంగా ఉండినట్టు మనం కూడా నమ్మకంగా ముందు సాగాలని దేవునికి కోరిక ఉంది. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు అని నిరీక్షణ కలిగి ధైర్యంతో స్థిరముగా నిలబడిన వారముగా మనం ఉండాలి. మన జీవితంలో ఉత్సాహము మన జీవితంలో వెలువ కలిగింది. ఉత్సాహం ఎందుకు వస్తుంది? దేవుని రాజు కోసం ఉత్సాహముగా కార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలి. అది విలువ కలిగింది, ఒక ధనముగా ఉంది. మన జీవితంలో విలువ కలిగింది అంది. ఆ విలువ కలిగిందని మనకి ఇంపార్టెంట్ ఇవ్వాలా, ప్రాముఖ్యత ఇవ్వాలా. ఉత్సాహం ఇది మనలో ఉండాలి. ఎందుకు మనం ఉత్సాహం కలిగి ఉండాలంటే దేవుని కుమారుడైన యేసు మనలో నివాసం చేశాడని మన తలంపు ఉండాలి. యేసు మనలో నివాసముగా ఉన్నాడు, మనలో ఉన్నాడు అనే తలంపుతో మనం ఉండితే ఖచ్చితంగా ఉత్సాహం మనకు వస్తుంది. మన యేసుక్రీస్తు ప్రభు కోసం చాలా కార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్ళొచ్చు. అందుకోసం మన శరీరము ఆయన ఇల్లుగా ఉంది అని ఆయనలో మనము నమ్మకం కలిగి స్థిరంగా నిలబడాలా. మనము యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచాలా. అలాగే యేసు తను నియమించిన వానికి నమ్మదగిన వాడుగా ఉండేలాగా మనము మనల్ని ప్రేమించిన దేవునికి, మనల్ని నియమించిన దేవునికి నమ్మదగిన వారుగా మనం ఉండాలా. మన దృష్టి ఎలా ఉండాలి? మన సృష్టించిన వాని వైపు మనం ఉండాలి. మన దృష్టి, మన చూపు. అబ్రహాము దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అలాగే గలాతీయులకు రాసిన పత్రిక 3:8-9 వాక్యం చూడొచ్చు. అలాగే దానియేలు తన రాజు ఎదుట నమ్మకం వాడుగా ఉన్నాడు. అలాగే దానియేలు 6:4 వాక్యం చూస్తే అక్కడ కనబడుతూ దానియేలు తన రాజు ఎదుట నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే పౌలు నమ్మకమైన వాడుగా ఎంచబడిన తిమోతి రాసిన పత్రిక 1:12-13 వాక్యం కూడా చెప్పబడుతూ తిమోతి కూడా ప్రభువునందు నమ్మకమైన వాడుగా అన్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 4:17 వాక్యంలో అక్కడ తిమోతి ప్రభువునందు నమ్మకమైన వాడును వాక్యం చెప్పబడుతూ దేవుని యొక్క వాక్యములో సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపవలను. దేవుని వాక్యము సామర్థ్యం గల నమ్మకం కలిగిన మనుషులకు అప్పగించబడుతూ ఎందుకు దేవుని వాక్యము కలిగి ఉన్న వారిని దేవుని రాజు కోసం వాడతారు. ఇంత మనం చాలా మంది వాక్యం కలిగి ఉన్నారు అన్న నమ్మకం లేకున్నారు. చాలా మంది చూడొచ్చు. దేవుని వాక్యం చాలా చదువుతారు, చాలా దేవుని పుట్టుకున్నారు, అన్ని చేసిన వారుగా ఉన్నారు, చెప్పిన వారుగా ఉన్నారు. అలా నమ్మకం లేదు. ఎక్కడ నమ్మకం లేదని వారిగా తెలియదు. అలాగా జీవించిన వారు చాలా మంది ఉన్నారు. మన జీవితంలో దేవుని వాక్యం చదివిన వారుగా, దేవుని వాక్యం ధ్యానించిన వారుగా హృదయంలో ఉంచుకొని మన నమ్మకం కలిగిన వారుగా ముందుకు సాగాల. మన జీవితంలో చాలా మంది వాక్యం సమర్థం కలిగి ముందుకు సాగిన వారుగా ఉన్నారు. అలా నమ్మకం తగ్గిపోతుంది. నమ్మకం దేవుని పట్టుకుంటే మనుషులు పట్టుకునే వారుగా ఉన్నారు. చాలా మంది అలా కూడా ఉన్నారు. అలా మన జీవితంలో ఎలా ఉండాలంటే దేవుని మీదే మనం ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి ఆయనలో నమ్మకం కలిగిన వారుగా మనం ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుని రాజ్యం కోసం మనం ఎక్కువ వాడబడిన వారుగా మార్చబడతాం. అలా పరిచర్య చేసే స్త్రీలు కూడా చాలా మంది స్త్రీలు కూడా దేవుడు వాడతారు. ఇలా నమ్మకం కలిగిన వారితో దేవుడు వాడతారు ఎక్కువ. అలాగా దాసులైన వారు తన యజమానులకు నమ్మకమైన వారుగా ఉండాల. మన తీతు రాసిన పత్రిక 2:9-10 వాక్యం చెప్పబడుతుంది. కొంచెములో నమ్మకము ఉంచువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను. మన దేవుడు ఇచ్చిన కొంచెములో మనం నమ్మకమా ఎంత మాత్రం ఉన్నామో అలాగా ఎక్కువ దేవుడు ఇస్తారు. ఎక్కువలో కూడా మనం నమ్మకంగా ఉండగలుగుతాం. అలా కొంచెం వాటి మీద నమ్మకంగా ఉండేవాడు అనేకమైన వాటి మీద అధికారిగా నియమించబడతాడు. దేవుడు చూశాడు. ఎంత కొంచెం నేను ఇచ్చితే దాని నమ్మకమా ఉన్నారా లేదా అని చూశారు, పరిశోధిస్తారు. దేవుడు ఇచ్చిన దాన్ని ఎంత మాత్రం మనం నమ్మకం కలిగిన వారుగా ఉన్నామో అని మనం మనల్ని పరిశోధించి మనం ముందుకు వెళ్ళాలి. అంతే దేవుడు చూశాడు. మన అధికారిగా అనేకమైన వాటి మీద అధికారిగా నియమించాలని దేవుని కోరిక. అందుకోసం దేవుడు మనల్ని నిలబెట్టారు. లూకా రాసిన పత్రిక 19:17 వాక్యంలో చెప్పబడుతుంది. నమ్మకమైన వారు ప్రభుత్వం కూడా ఉన్నారు, వారు సాతాను జయించగలిగిన వారుగా ఉన్నారు. ప్రకటన గ్రంథము 17:14 వాక్యం చెప్పబడుతుంది.
అలాగా ఆ గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజై ఉన్నందును తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే అని ఉన్నందున ఆయన ఆ రాజును జయించును. మనము నమ్మకముగా ఉండితే ఖచ్చితంగా సాతాను కూడా జయించగలుగుతాము మన జీవితంలో. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకముగా ఉన్న వారిని జయముతో నడిపించిన దేవుడు మనలో ఉన్నాడు. అందుకోసం జయము పొందిన ఆ యేసును మనము కలిగి ఉన్నాము. అన్నిటిలో ఆ యేసును ఆదుకొని ఆయనను ఆధారపడి ఆశ్రయించుకొని ముందుకు వెళితే జయము చూడొచ్చు. అలాగే అన్నిటిలో మనము జయం పొందిన వారుగా ఉండాలంటే దేవుని ఉద్దేశము అయితే అన్ని విషయంలో మనం జయం చూడాలా, జయంతో నడిపింపబడాలని దేవుని కోరిక. అందుకోసం మనము జయంతో ముందు సాగాలా. అన్నిటిలో జయం పొందిన యేసు మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా అన్నిటిలో జయం అనుభవించడము. అలాగా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యం కూడా కొన్ని విషయాలు చెప్పబడుతూ, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఆ కృపావరం అందును లోభము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మనం ఎందుకోసం ఎదురు చూడాలంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూచిన వారుగా ఉండాల. మన క్రీస్తు ద్వారా ఐశ్వర్యవంతులైతిమి. అలా కృపావరము మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అదే మన దేవుని రాజ్యం కోసం మనం వాడిన వారుగా ఉండాలా. అలాగే ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసుకొని మనం ముందుకు వెళ్ళాలా. మనం ఎదురు చూసినది యేసుక్రీస్తు రెండో రాకడలో మనం ప్రత్యక్షత కలిగి ఉండాలా. దేవా మీ రాకడే సమీపమైంది అని చెప్పి మనం ఎదురు చూసిన వారుగా ఉండాలా. ఆయన రాకడ సమయం దగ్గర వచ్చింది. అందుకోసం ఆయన వైపు మనం చూసి మనం బ్రతిని వారుగా ఉండాలి. ఆయన అన్ని ఇచ్చారు, ఆయన వాడుకొని మనం ముందుకు సాగిన వారుగా ఉండాలి. దేవుడు జయం పొందిన దేవునితో మనం కలిసి ఉండితే అన్నిటిలో జయం పొందిన వారుగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. జయం పొంది నిలబడాలని దేవుని చిత్తము. అందుకోసం మనం మనల్ని సమర్పించుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన యొక్క ప్రార్థన చేస్తాం. దేవా స్తోత్రం, పరిశుద్ధుడా జీవం కలిగిన దేవా స్తోత్రం అయ్యా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. అన్నిటిలో ఎస్ఏ జయంతో ముందు సాగాలని మీ కోరిక కాబట్టి ఎస్ఏ మీ జయం పొందిన అభిషేకంతో రోజు మమ్మల్ని నడిపించండి అయ్యా. పరిశుద్ధుడా మీరు మాలో ఉన్నారనే తలంపుతో మేము ముందు సాగడానికి సహాయించండి అయ్యా. సాతానికి లేపరిచకి మీరు మారొచ్చారు, సంపూర్ణము లేమైపోయినా కానీ ప్రార్థిస్తామయ్యా. సత్యం తెలిస్తే మీరు స్వతంత్రులాగుతామని మీ వాక్యం సెలవిస్తుంది. దేవా సత్యం తెలుసుకొని స్వతంత్రులుగా మేము ఈ భూమిలో బ్రతిని వారుగా నిలబట్టండి అయ్యా. పరిశుద్ధుడా సహాయం చేయండి, ప్రార్థిస్తాము. నిశ్చితానుసారం నడిపించండి. మీ మహిమార్తార కార్యాలు మా పట్ల మీరు జరిపించండి, ప్రార్థిస్తామయ్యా. ఈ వాక్యం విన్న వారి జీవితం కూడా గొప్ప కార్యాలు చేయండి దేవా. గౌరవపరచండి. మరి ఏది అవసరం ఉందో ఆ అవసరమన్నీ తీర్చుకొని ఏసీ ముందు సార్లు సహాయించండి. వారిలో ఉన్న మీ ఆత్మ ఏసీ వారిలో పనిచేసినట్టు సహాయం చేయండి అయ్యా. మీ ఆత్మ వైపు చూసుకొని ముందు సార్లు సహాయం చేయండి ఏసీయా. క్రీస్తు అందరిలో వ్యాపించున్నదని మీరే చెప్పారయ్యా. క్రీస్తు ఆత్మలో చూసిన వారు ఎవరు సిగ్గుపడలేదు ఏసీయా. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పించుతామయ్యా. సిగ్గుపడకుండా ఈ రోజు వరకు మీరు నడిపించారు. ఈ యొక్క సంవత్సరం పరిశుద్ధుడా ఈ సంవత్సరం కూడా నూతన కార్యాలు మా పట్ల జరిపించి ముందుకు సాగిన సహాయం చేయండి. నూతన కార్యాలు చేసిన వారుగా నూతన ఎస్ఏ కార్యాలు చేసుకొని మేము నడిపించిన వారు ఎంతో నడిచిన వారుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా స్తోత్రం అయ్యా. గొప్ప కార్యాలు మా పట్ల జరిగిన చూడడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు మీ సమర్పిస్తాము ఎస్యా. అన్ని మీ నామకి మార్త కార్యాలు మా పట్ల జరిగినాక ప్రార్థిస్తాము, సమర్పిస్తాము. నామని అడుగుతుంటారు. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478-618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 850193-4577 మరియు 9010640084.
పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.